యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, ప్రభువా, మీకే మా స్తోత్రములు, వందనములు తండ్రి. ఈ రీతిగా ప్రభు మరొక్కసారి ప్రభువా, మా గొప్ప దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు ప్రభు మేము చదవటానికి నీవు కృప చూపించావు తండ్రి. ప్రభు అందుని బట్టి స్తోత్రములు. అయితే ప్రభు ఇప్పుడు బలిపీఠం వద్దకు నిన్నే ఆహ్వానించుచున్నా ప్రభు. నీవే నిలబడి నన్ను వెనక్కి నెట్టి ప్రభు యేసే నీవు ముందు నిలబడి ప్రభు కూడి వచ్చిన మా అందరితో మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. ప్రభు నీవు మాతో మాట్లాడుచుంటుండగా ప్రభు యేసే మా కనులు తెరవండి, మా హృదయాలు ప్రభు తెరవండి. మీ మాటను పట్టుకోవడానికి కృప చూపించండి. మీ మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించబడి ప్రభు మా జీవితాలు మార్చబడగలగటానికి తండ్రి నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ఈ ఉదయకాల సమయంలో టు నో హూ వి ఆర్, మనం ఏమై ఉన్నామో తెలుసుకొనుట. టు నో హూ వి ఆర్, మనం ఏమై ఉన్నామో కొనుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఈనాడు మనం చూసినట్లయితే మనం ముగింపు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. మనము కోత కాలంలో మనం జీవించుచున్నాము. అయితే గమనించండి, ఈ కోత కాలములో మనకివ్వబడిన వాగ్దానము ఏ సంఘకాలాలలో ఇవ్వబడలేదు. మన యందు నెరవేర్చబడనై ఉన్న వాగ్దానము ఏ సంఘకాలంలో నెరవేర్చబడని వాగ్దానమై ఉన్నది. మనకివ్వబడిన వాగ్దానం ఏమై ఉన్నది? మనం సమాధిలో పాతి పెట్టబడటానికి మనం నిర్ణయించబడలేదు. మనం మరణాన్ని రుచి చూడటానికి మనం నిర్ణయించబడలేదు. కానీ సజీవులుగా ఉంటుండగానే క్షయమైన ఈ శరీరాల మీద అక్షయతను ధరించుకోవటానికి గాను మనం నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాము. ఆ వాగ్దానాన్ని ఈనాడు మనం కలిగి ఉండిన వారమై ఉన్నాము. గడిచిన 6 సంఘకాలాలలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధులందరూ మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు, మరి వాక్యానుసారమైన జీవితాన్ని వారు జీవించారు. అయితే వారి యొక్క లోక ప్రయాణము ముగించబడిన తర్వాత, వారు మరణించిన తర్వాత అవతలి గట్టుకు వెళ్ళారు. ప్రతి సంఘకాలం, మొదటి సంఘకాలం, రెండో సంఘకాలం, మూడో సంఘకాలం, 4, 5, 6 సంఘకాలాల్లో ఇదే విధంగా జరిగింది. అయితే ఈ కోతకాలంలో జీవించుచున్న మనము, ఈ ముగింపు కాలంలో జీవించుచున్న మనము వారి వలె మరి
లోక ప్రయాణాన్ని ముగించుకొని మరణించి అవతలి గట్టుకు వెళ్ళటం కాదు, కానీ మనం సజీవులుగా ఉంటుండగానే క్షయమైన ఈ శరీరాల మీద అక్షయతను ధరించుకోవటానికి గాను మనం వాగ్దానం పొందుకున్న ప్రజలమై ఉన్నాము. అయితే ఈ వాగ్దానం మన ఎడల నెరవేర్చబడాలి అంటే మునుపుండిన సంఘకాలాల్లో పరిశుద్ధులు కలిగి ఉండిన విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు. అధికమైన విశ్వాసాన్ని మనం ఇప్పుడు కలిగి ఉండాలి. వాళ్ళు కలిగి ఉండిన పరిపూర్ణతను కలిగి ఉంటే ఇప్పుడు మనకి సరిపోదు. అధికమైన పరిపూర్ణతను మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు ఏం చేశాడు? ఈ కాలానికి కావలసిన విశ్వాసాన్ని, ఈ కాలానికి కావలసిన పరిపూర్ణతను మనం పొందుకోవటానికి గాను దేవుడు తన సమస్త విమోచన ప్రణాళికను పూర్తిగా తెరిచి ఉన్నాడు, తేటగా బయలుపరుచున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు సంపూర్ణంగా వాక్యము తెరవబడి ఉన్నది. ఇక మరుగుగా ఉండిన వాక్యం అనేదే లేదు. ప్రవక్త ద్వారా సమస్త సంగతుల గురించి మనకి బయలుపరచబడింది. మరి ఏ అంశము మనకి సందేహం వచ్చినా కానీ మరి ఆ 1200 వర్తమానాలు మనం రెఫర్ చేసుకుంటే ఎక్కడో చోట సమాధానం అనేది ప్రతి అంశానికి సంబంధించిన ప్రాముఖ్యమైన అంశానికి సంబంధించిన సమాధానం మనకి దొరుకుతూ ఉన్నది. కనుక మరుగుగా దేవుని యొక్క వధువుకి మరుగుగా ఉంచబడిన సంగతి అంటూ ఏదీ లేదు. ఈ వర్తమానంలో రూపాంతరపు శక్తిని దేవుడు నింపాడు, రూపాంతరపు విశ్వాసాన్ని నింపాడు. మరి మనం ఎటువంటి పరిపూర్ణతలోనికి రావాలో ఆ పరిపూర్ణతలోనికి రావటానికి గాను కావలసిన ప్రత్యక్షతను, కావలసిన బయలుపాటును, కావలసిన వెలుగును దేవుడు ఈనాడు మన మీద క్రొమ్మరిస్తూ ఉంటున్నాడు. కనుక ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి గాను మనం సిద్ధపరచబడతా ఉన్నాము. కేవలము మరి రూపాంతరపరచబడటం మాత్రమే మనకి ఈ ముగింపు కాలంలో వాగ్దానం ఇవ్వబడలేదు. సింహాసనం గురించి కూడా వాగ్దానం ఇవ్వబడింది. మొదటి సంఘకాలంలో సింహాసనం గురించి మాట్లాడబడలేదు. రెండో సంఘకాలంలో సింహాసనం గురించి వాగ్దానం ఇవ్వబడలేదు. మూడో సంఘకాలం, 4, 5, 6 సంఘకాలాల్లో దేవుని సింహాసనం మీద కూర్చుండబడుట గురించి వాగ్దానం ఇవ్వబడలేదు. కానీ ఈ 7వ సంఘకాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. 7వ సంఘకాలం యొక్క ముగింపులో ప్రవక్త వచ్చాడు. మరి ప్రవక్త వచ్చి మరి 7వ సంఘకాలానికి ఇవ్వబడిన వాగ్దానం గురించి సంఘానికి బయలుపరుస్తూ ఉంటున్నాడు. 7వ సంఘకాలానికి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటి? విమోచన కాకుండా మరొక వాగ్దానం ఇవ్వబడింది. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము మీరును జయించిన ఎడల నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను అని వాగ్దానం ఇవ్వబడి ఉన్నది. ఇది మొదటి నుండి 6 సంఘకాలాల వరకు ఈ వాగ్దానం ఇవ్వబడలేదు. ఆఖరి కాలంలో ఇవ్వబడటానికి ఒక ఉద్దేశం ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. మనం ఆది కాండంలో చూసినట్లయితే మొదటిగా ఆదాము కోసం దేవుడు శరీరాన్ని నిర్మించాడు. మొదటి అధ్యాయంలోను ఆదాము అవ్వల్ని ఆత్మస్వరూపులుగా వారు సృజించబడ్డారు, వారి ఆత్మలు సృజించబడ్డాయి. రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి ఆదాము కొరకు మంటి నుండి మరి ఆ భూమి నుండి ఒక మంటి ముద్దను తీసుకున్నాడు, శరీరంగా దేవుడు నిర్మించాడు. తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆదాములో నుండి ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకను ద్వారా అవ్వకు శరీరం నిర్మించడం మొదలుపెట్టాడు. పాదములు మరి నిర్మించాడు, కాళ్ళు నిర్మించాడు, మరి నడుము భాగం నిర్మించాడు, ఛాతి భాగం నిర్మించాడు, తలను నిర్మించాడు. ఆ నిర్మించడం అయిపోయిన తరువాత వారిరువురిని ఏం చేశాడు? ఈ భూమి మీద పరిపాలకులుగా నియమించబడ్డాడు. పరిపాలకులుగా వారిని నియమించున్నాడు. ఇక్కడ నిర్మాణం, అవ్వ యొక్క నిర్మాణం అయిపోయిన తర్వాత అవ్వ ఆదాములు వారు ఈ భూమి మీద పరిపాలకులుగా నియమించబడ్డారు. అదే విధంగా అక్కడ అవ్వని ఏ విధంగా నిర్మించబడిందో ఏదైనా వనంలో ఈ 7 సంఘకాలాల్లో దేవుని యొక్క వధువు నిర్మాణం ప్రారంభమైంది.
మొదటి సంఘకాలంలో కొంత నిర్మించబడింది, రెండో సంఘకాలంలో కొంత నిర్మించబడింది, 3, 4, 5, 6, 7 సంఘకాలం వచ్చేపాటికి ఆ నిర్మాణం పూర్తయిపోయింది. ఎప్పుడైతే నిర్మాణం పూర్తయిపోతా ఉన్నదో సింహాసనం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అవ్వ ఆదాము యొక్క నిర్మాణం, ఆ అవ్వ యొక్క నిర్మాణం అయిపోగానే వారు పరిపాలకులుగా ఏ విధంగా నియమించబడ్డారో వధువు యొక్క నిర్మాణం అయిపోగానే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కానై ఉన్నది. మరి దావీదు యొక్క రాజ్యం ఈ భూమి మీద నెలకొల్పబడనై ఉన్నది. దావీదు యొక్క సింహాసనం స్థాపించబడనై ఉన్నది. ఆ సింహాసనం మీద మన పెళ్లి కుమారుడితో పాటు మనం కూర్చొండనై ఉన్నాము, పరిపాలన చేయనై ఉన్నాము. ఆది కాండంలో అవ్వ ఆదాములకి ఏది జరిగిందో అది ఛాయారూపమే అయి ఉన్నది. నిజస్వరూపం మన ఎడల జరుగుతూ ఉన్నది. దట్ ఈజ్ ఓన్లీ షాడో. వారి 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 జీవితాల్లో జరిగింది కేవలం ఛాయ మాత్రమే అయి ఉన్నది. ఎందుకు ఛాయ మాత్రమే అయి ఉన్నది అంటే గమనించండి, ఆదాము ఒక సాధారణమైన మనిషి అయి ఉన్నాడు. కానీ ఇక్కడ మన పెళ్లి కుమారుడు మాత్రము మరి పరలోకంలో సర్వశక్తి కలిగిన వాడై ఉన్నాడు, భూమి మీద సర్వశక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ అవ్వ చూస్తే కేవలం ఒక వ్యక్తిగానే ఉన్నది, కానీ వధువుగా మనం చూస్తే మనం అనేక మరి వ్యక్తుల యొక్క కలయికగా ఉన్నాం. వధువు అంటే అనేక వ్యక్తుల యొక్క కలయికగా ఉన్నాం. అది కేవలం ఛాయ అయి ఉన్నది. ఆదామును చూస్తే భూ సంబంధమైన శరీరాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు, అవ్వను చూస్తే భూ సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్నది. ఇప్పుడు మనం ఏ శరీరం అయితే కలిగి ఉన్నామో అవ్వ ఆదాములు కూడా అదే శరీరాన్ని కలిగి ఉన్నారు. అయితే వ్యత్యాసం ఏమిటంటే వారు పాపం చేయడానికి మునుపు వారి శరీరాల మీద మరణ శాసనం లేదంతే. ఇప్పుడు మన శరీరాల మీద మరణ శాసనం ఉంది, వారి శరీరాల మీద మరణ శాసనం లేదు. మరణ శాసనం లేకపోవటాన్ని బట్టి వారి శరీరాల్లో ఎటువంటి రోగం లేదు, వారి శరీరాల్లో ఎటువంటి వ్యాధులు లేవు, వారి శరీరాల్లో ఎటువంటి వృద్ధాప్యం లేదు, ఎటువంటి మరణం లేదు. ఆ శరీరాల్లో అవ్వ ఆదాములు ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ వాళ్ళ తల వెంట్రుకలు మరి నరవటం కానీ వాళ్ళ తల వెంట్రుకలు రాలటం కానీ అనేది లేదు. ఎందుకంటే వారి మీద మరణ శాసనం లేదు కాబట్టి. మన మీద ఇప్పుడు మరణ శాసనం, పాపం చేసిన తర్వాత మరణ శాసనం వచ్చింది. వాళ్ళైతే భౌతికమైన శరీరాలతో ఈ భూమిని పరిపాలన చేశారు. మనం ఏం చేయనై ఉన్నాము? మన దేవుడు ఏ మహిమ దేహాన్ని అయితే కలిగి ఉన్నాడు, ఇక్కడి నుంచి పరలోకానికి ఆరోహణం అవటానికి మునుపు ఆయన దేహం మహిమ దేహంగా మార్చబడింది. భౌతికమైన శరీరంలో వచ్చిన క్రీస్తు ఆయన మరణించి పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన దేహం మహిమ దేహంగా మార్చబడింది. ఆ మహిమ దేహంతో ఆయన పరలోకానికి కొనుక్కోబడ్డాడు. మరలా మనల్ని కొనుక్కోవటానికి అదే మహిమ దేహంతో ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. మన దేహాలు మహిమ దేహాలుగా మార్చబడనై ఉన్నాయి. మనం మహిమ దేహాలతో పరలోకానికి మనం చేరనై ఉన్నాము. అదే మహిమ దేహాలతో మరలా ఈ భూమి మీదకి రానై ఉన్నాం. మహిమ దేహాలతో మనము క్రీస్తు మహిమ దేహాలతో ఈ భూమిని పరిపాలన చేయనై ఉన్నాము. శిబిరములో ఉండి పరలోక పట్టణం లోపల మనం సింహాసనం మీద మహిమ దేహాలతో కూర్చోండనై ఉన్నాం. అవ్వాదము భౌతికమైన శరీరాలు మాత్రమే, మనమైతే మహిమ దేహాలతో ఉండి ఈ భూమిని పరిపాలన చేయనై ఉన్నాము. అవ్వాదాముల పట్ల కేవలం ఛాయారూపంగా మాత్రమే జరిగింది, కానీ దాని యొక్క నిజ స్వరూపము మనలో జరగనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక గమనించండి, ఆదాము కోసము అక్కడ నిర్మించబడిన శరీరం అది శరీర కార్యముల ద్వారా చేయబడిన శరీరం కాదు. దేవుడు మంటి ముద్దను తీసుకున్నాడు. మంటి ముద్దను తీసుకొని శరీరాన్ని నిర్మించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అందులో ఎటువంటి రోగం లేదు, ఎటువంటి వ్యాధి లేదు, ఎటువంటి వృద్ధాప్యం లేదు, ఎటువంటి మరణము లేదు. అయితే ఆదాముకి దేవుని వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యపు చట్రంలో నిలబడినంత కాలము
రోగము ఆదాముని తాకలేదు, వ్యాధి ఆదామును తాకలేదు, వృద్ధాప్యం తాకలేదు, మరణము తాకలేదు. ఒక వాక్యము ఒక కంచిగా ఇవ్వబడింది, డాలుగా ఇవ్వబడింది. ఆ చట్టంలో నిలబడినంత కాలము మరణం అనేది ఆదాముని తాకలేదు. అయితే ఆ వాక్యాన్ని తృణీకరించి ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ మరణ శాసనం అనేది ఆదాము మీద రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే దేవుడు పడిపోయిన మానవుడి నిమిత్తం విమోచన ప్రణాళికను తీసుకువచ్చాడు. అప్పుడు విమోచన ప్రణాళిక అనేది మనం మునుపు వర్తమానం మరి ధ్యానించున్నాం, ఒక అంశం ధ్యానించున్నాం. రెడెంప్షన్ ఈజ్ నాట్ ఆఫ్టర్ థాట్. విమోచన ప్రణాళిక అనేది ఇదిగో మానవుడు పడిపోయాడు కదా, పడిపోయిన మానవుడి పట్ల దేవునికి ప్రేమ ఉంది కాబట్టి అప్పటికప్పుడు మరి డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి మరి విమోచన ప్రణాళిక దేవుడు మన మధ్యకు తీసుకువచ్చాడు అని అనేక మంది భావిస్తారు. కానీ విమోచన ప్రణాళిక అనేది తర్వాత వచ్చిన ఆలోచన కాదు. విమోచన ప్రణాళిక అనేది అసలు సృష్టికి మునుపే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అసలు సృష్టి సృజించబడటం ప్రారంభించడానికి మునుపే విమోచన ప్రణాళికను గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుడు స్వయంభవుడిగా ఉన్నప్పుడే, స్వయం ఉనికి కలిగిన వాడిగా ఉన్నప్పుడే ఆయన ఆలోచనలో ఒక ఆలోచన పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. ఆ ప్రస్తావించబడిన ఆలోచన ఏంటంటే ఆయన హృదయంలో గొర్రె పిల్లను చూశాడంట. ఆ గొర్రె పిల్ల తన ఆలోచనలో వధించబడిందంట. ఆ గొర్రె పిల్ల వధించబడినప్పుడు ఆ వధించబడిన గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా అక్కడ ఎన్నిక చేయబడిన ప్రజలు రక్షించబడ్డారు. ఆ రక్తం ద్వారా కడగబడ్డారు. ఎవరైతే కడగబడ్డారో వారి పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక విమోచన ప్రణాళిక అనేది తర్వాత వచ్చిన ఆలోచన కాదు. ఆయన జగత్ పునాది వేయబడటానికి మునిపే ఆయనకి విమోచన ప్రణాళిక గురించి ఆయన ఆలోచన ఉన్నది. కాబట్టి మానవులు సృజించబడటానికి మునిపే దేవుడు ఏం చేశాడు? నక్షత్రాలను సృజించాడు. ఆ నక్షత్రాల రాసులలో విమోచన ప్రణాళికను వ్యక్తపరిచాడు. నక్షత్ర రాసులలో తన విమోచన ప్రణాళికను వ్యక్తపరిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. కేవలం నక్షత్రాలలో మాత్రమే కాదు, చెట్లలో దేవుని యొక్క విమోచన ప్రణాళిక, ప్రకృతిలో దేవుని యొక్క విమోచన ప్రణాళిక రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం, వ్యక్తపరచబడటం చూడగలుగుతూ ఉండినాం. ప్రకృతి ద్వారా దేవుని యొక్క విమోచన ప్రణాళిక వ్యక్తపరచబడటం చూడగలుగుతూ ఉండినాం. ఒక ఆకు రాలటం, అది మట్టిలో కలవటం, మరలా అది తిరిగి దాని యొక్క సారము వేరులో కలిసిపోవటం, ఆ వేరుల్లో కలిసిపోయిన ఆ సారం తిరిగి మళ్ళా కొత్త ఆకు సృజించబడటం, మరణము పునరుద్ధానం కనిపిస్తూ ఉన్నది. అందుకే ఈ విమోచన ప్రణాళికను కీర్తనకారుడు కూడా గమనించి ఆయన మొదటి కీర్తనలో, దావీదు రాసిన ఆ యొక్క మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, పాపుల మార్గమున నిలవక, మరి నీటి యోరన దివారాత్రములు ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దాన్ని ధ్యానించువాడు నీటి యోరన నాటబడినదై ఆకురాలక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని కీర్తనాకారుడు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ ఒక వ్యక్తి నీతిమంతుడు ఎటువంటి చెట్టుగా ఉంటాడు, ఎటువంటి వృక్షంగా ఉంటాడో చెప్తా ఉన్నాడు. ఎందుకు చెట్లను ఉపయోగించుకొని ఉన్నాడంటే ఆదికాండంలో కూడా 2 చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. జీవవృక్షం కనిపిస్తూ ఉన్నది, బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు కనిపిస్తూ ఉన్నది. అవి చెట్ల అంటే భౌతికమైన చెట్లు అంటే భౌతికమైన చెట్లు కాదు. ఆ జీవవృక్షం ఎవరో కాదు కానీ క్రీస్తే అయి ఉన్నాడు. ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు ఎవరో కాదు కానీ సాతానుడే అయి ఉన్నాడు. చెట్లతో పోల్చబడ్డాయి. ఒక చెట్టు నుండి మనం తినినప్పుడు మనం నిత్య జీవం పొందుకుంటాం, ఇంకో చెట్టు నుండి తినినప్పుడు మరణం సంభవిస్తుంది. అవేం చేసింది? ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి తినినప్పుడు
ఆమె ఏం చేసింది? మరణం సంభవించింది. ఆదాము ఆ చెట్టు నుండి తిరిగినప్పుడు మరణం సంభవించింది. కనుక మంచి ఫలములిచ్చు చెట్లు ఉన్నాయి, చెడ్డ ఫలములిచ్చు చెట్లు ఉన్నాయి. మోషే ఒక మంచి ఫలమునిచ్చు చెట్టు అయి ఉన్నాడు. ఏలియా ఒక మంచి ఫలమునిచ్చు చెట్టు అయి ఉన్నాడు. ఎలీషా ఒక మంచి ఫలమునిచ్చు చెట్టు అయి ఉన్నాడు. పౌలు ఒక మంచి ఫలమునిచ్చు చెట్టు అయి ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికుడు మంచి ఫలమునిచ్చు చెట్టు అయి ఉన్నాడు. ఎందుకంటే వారి నుండి తినిన వారు ఎవరు మరణించరు. వారి బోధ వినిన వారు, వారి బోధను చేర్చుకొనిన వారు మరణించరు. కానీ చెడ్డ ఫలములిచ్చు చెట్లు కూడా ఉన్నాయండి. కోరహు నుండి తినిన వారు మరణిస్తారు. దాతాను నుండి తినిన వారు మరణిస్తారు. అభిరాముల నుండి తినిన వారు మరణిస్తారు. బిలాము నుండి తినిన వారు మరణించారు. ఎందుకంటే వారు మంచి చెట్లు, మంచి ఫలమునిచ్చు చెట్లు కాదు. మంచి చెట్లు మంచి ఫలములనే ఇచ్చు అయి ఉన్నాయి. పరిశుద్ధులు గమనించండి, మోషే కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ వీరంతా ఎవరు అని ఆలోచన చేసినప్పుడు వారు జగత్ పునాది వేయబడక మునిపే వారు దేవుని యొక్క ఆలోచనలో భాగమై ఉన్నారు. వారు దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నారు. హల్లెలూయా. వారు ముందుగా నిర్ణయించబడిన వారై ఉన్నారు. వారు మొదట దేవుని ఆలోచనగా ఉన్నారు. దేవుని ఆలోచన కాస్త దేవుని వాక్యముగా వ్యక్తపరచబడ్డారు. దేవుని వాక్యము కాస్త వారు ఆ వాక్యము మోషే అనే ఒక దేహంలో వ్యక్తపరచబడింది, ఏలియా అనే దేహంలో వ్యక్తపరచబడింది, ఎలీషా అనే దేహంలో వ్యక్తపరచబడింది, పౌలు అనే దేహంలో వ్యక్తపరచబడింది, ఈ కాలపు వర్తమానికుడు అనే దేహంలో వ్యక్తపరచబడింది. ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే గమనించండి, అసలు బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఆయన జన్మించడానికి మునిపే 800 సంవత్సరాలకు మునిపే యెషయా ప్రవచించగలిగాడు. అంటే ఏ విధంగా ప్రవచించగలిగాడు? మొదట బాప్తిస్మిచ్చు యోహాను గురించి యెషయా బయలుపాటు పొందుకోవటానికి మునుపు బాప్తిస్మిచ్చు యోహాను దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నాడు, దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నాడు, దేవునిలో భాగమై ఉన్నాడు. బాప్తిస్మిచ్చు యోహానుని జగత్పునాది వేయబడటానికి మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎరిగి ఉండిన ఆలోచన గురించిన ప్రత్యక్షత యెషయా ప్రవక్తకి ఇవ్వబడింది. యెషయా ప్రవక్త ఎప్పుడైతే దేవుని ఆలోచనను చూశాడో ఆ ఆలోచనను గురించి ప్రవచించి ఉన్నాడు. ఇదిగో క్రీస్తు శరీరధారిగా రావటానికి మునుపు అరణ్యములో మరి ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి మరి అరణ్యములో వినిపించేది ఒక స్వరముగా ఉంటాడు. ఆయన క్రీస్తు యొక్క మార్గాన్ని సరళపరుస్తాడు అని ప్రవచించాడు. మొదట దేవుని ఆలోచనగా ఉన్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. తర్వాత ప్రవచనముగా యెషయా ప్రవచనముగా దేవుని వాక్యముగా ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని వాక్యము ఒక శరీరాన్ని కలిగి ఉండటానికి గాను దేవుడు ఎలిజబెత్, జకర్యా అనే 2 మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి యొక్క కలయిక ద్వారా వారు ఆ దేవుని యొక్క ఆలోచనకు ఒక శరీరాన్ని ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో నిర్మించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను వెళ్ళి, అయ్యా నీవు ఎవరివి అంటే, నేను పలానా జకర్యా పలానా ఎలిజబెత్ యొక్క కుమారుణ్ణి అని చెప్పడం. ఎందుకంటే ప్రత్యక్షత కలిగిన వ్యక్తి అయితే, ఇదిగో ఈ జకర్యా అనే వ్యక్తి, ఎలిజబెత్ అనే స్త్రీ ఉండటానికి మునిపే ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి గురించి ప్రవచించబడింది. యెషయా గ్రంథంలో బాప్తిస్మిచ్చు యోహాను గురించి ప్రవచించబడింది. బాప్తిస్మిచ్చు యోహాను గురించి ప్రవచించబడిన ఆ ప్రవచనము అది దేవుని ఆలోచనలో భాగమై ఉన్నది. ఆ ఆలోచనను యెషయా ప్రవక్త చూడగలిగాడు. కనుక నేను పలానా జకర్యా కుమారుని కాదు, పలానా ఎలిజబెత్ కుమారుని కాదు, కానీ
వారు ఈ భూమి మీదకి రావటానికి మునిపే నేను అరణ్యంలో వినిపించని ఒక స్వరమునై ఉన్నాను అని చెప్తాడు. భౌతికమైన ఆ పుట్టుక గురించి మాట్లాడు. ఎవరు నువ్వు అంటే భౌతికమైన పుట్టుక గురించి మాట్లాడు. ఆ భౌతికమైన పుట్టుక కలగటానికి మునిపే ఆయన దేవుని యొక్క ప్రవచనంగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రవచనముగా మరి ప్రవచించబడటానికి మునిపే దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికుని కూడా నువ్వు మనం అడిగినట్లయితే, నేను పలానా చార్లెస్ మరియు పలానా ఎల్లా బ్రహ్నాముల కుమారుని అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డు. వాళ్ళు ఈ భూమి మీదకి రావటానికి మునిపే, ఇదిగో నా గురించి క్రీస్తు రావటానికి మునిపే 800 సంవత్సరాలకు మునిపే నా గురించిన ప్రవచనం ప్రవచించబడింది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో నా గురించి ప్రవచించబడింది. వీళ్ళు నన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు వాడుకున్న పాత్రలే అయి ఉన్నారు. నేను దేవుని యొక్క వాక్యములో భాగమై ఉన్నాను. పరిపూర్ణమైన వాక్యం కాదు. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను కానీ, ఈ కాలపు వర్తమానికుడు కానీ, మోషే కానీ, ఏలియా కానీ, పౌలు కానీ, వీళ్ళంతా దేవుని వాక్యములో ఒక భాగమైన వారై ఉన్నారు. ఆ వాక్యముగా ఉండటానికి మునుపు దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నారు. ఈనాడు అదే ప్రశ్న నిన్ను నన్ను అడిగినప్పుడు గమనించండి. ప్రత్యక్షత కలిగిన వ్యక్తి అయితే నీవెవరవు అని ప్రశ్నించినప్పుడు నా తండ్రి పేరు నేను చెప్పను, నా తల్లి పేరును చెప్పను. నా తల్లి తండ్రి కేవలం ఒక పాత్రలు అయి ఉన్నారు, ఒక సాధనాలు అయి ఉన్నారు నన్ను తీసుకురావటానికి. కానీ వారు జన్మించడానికి మునిపే, ఇదిగో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 11 వచనం వరకు అది నా గురించి ప్రవచించిన వాక్య భాగమై ఉన్నది. ఇదిగో అక్కడ యోహాను తెరవబడిన పుస్తకాన్ని తీసుకుంటా ఉన్నాడు. 7 ముద్రలు విప్పబడ్డాయి. ఆ 7 ముద్రలు విప్పబడిన పుస్తకం యోహానుకి అందించబడింది. యోహాను ఆ పుస్తకాన్ని మరి తింటున్నాడు. తనలో అన్వయించుకుంటా ఉన్నాడు. ఆ యోహాను అనే ఒక వ్యక్తిలో నేను ప్రతిబింబించేవాడనై ఉన్నాను. ఆ వాక్యాన్ని నెరవేర్చేవాడనై ఉన్నాను. ఇప్పుడు నా చేతికి ఆ తెరవబడిన పుస్తకం ఇవ్వబడింది. నా చేతికి మరి ఆ వాక్యాన్ని నేను భుజించుచున్నవాడనై ఉన్నాను. నాలో అన్వయించుకొనుచున్నవాడనై ఉన్నాను. నేను ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8 నుండి 11 వచనము యొక్క నెరవేర్పునై ఉన్నాను. నా గురించి ఎప్పుడు ప్రవచించబడింది? 2000 సంవత్సరాల క్రితమే వాక్యములో ప్రవచించబడింది. ఆ ప్రవచించబడిన వాక్యానికి మునుపు నేను దేవుని యొక్క ఆలోచనలో భాగమై ఉన్నాను అని చెప్తూ, ఒకవేళ ఈ ప్రత్యక్షత లేకపోతే నేను ఫలానా కులానికి సంబంధించిన వాడిని, ఫలానా మతానికి సంబంధించిన వాడిని, ఫలానా వంశానికి సంబంధించిన వాడిని అని ఈ భౌతికమైన మతాలకి కట్టుబడి ఉంటాం, భౌతికమైన వంశాలకి కట్టుబడి ఉంటాం, మేము ఫలానా ఇంటి పేరు వాళ్ళం అని దాని విషయమై నిన్ను హెచ్చించుకునేవాడవుగా ఉంటావు. మేము ఫలానా కుటుంబానికి సంబంధించిన వారమై ఉన్నాం, మాకు ఈ ఊర్లో ఎంత ఆస్తుంది, మాకు ఎంత స్థలం ఉంది, మా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నది అని దాన్ని చూసి నువ్వు అతిశయించేవాడవుగా ఉంటావు. కాకపోతే ఇవన్నీ సాతానుడు కయ్యోను ద్వారా తీసుకువచ్చిన కార్యాలయం ఉన్నాయి. ఈ ఆస్తులు కానీ, ఈ పెద్ద పెద్ద బిల్డింగులే కానీ, ఈ బ్యాంక్ అకౌంట్లే కానీ, ఇవన్నీ మానవ క్రమాలు అయి ఉన్నాయి. మానవుడు నిర్మించుకున్నాయి అన్నాయి, మానవుడు సృజించినవి ఉన్నాయి. మానవుడు ఏ విధంగా సృజించాడు ఇవన్నీ అంటే ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చి చెట్టు నుండి తినటం ద్వారా. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ కయ్యోను వంశావళి, కయ్యోను ద్వారా సృజించబడినవన్నీ చూపించి సాతానుడు బలహీనపరచడానికి ప్రయత్నం చేశాడు. ఎత్తైన గోపురానికి పైకి తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టి సమస్త రాజ్యాలను యేసుక్రీస్తు వారికి చూపించాడు. ఈ కాలంలో అమెరికా దేశం ఎటువంటి శక్తి కలిగి ఉంటుందో, రష్యా దేశం ఎటువంటి శక్తి కలిగి ఉంటుందో,
మరి బ్రిటన్ దేశం ఎటువంటి శక్తి ఉన్నదో, రోము ఎటువంటి శక్తి ఉందో, ఈ రాజ్యాలన్నిటినీ యేసుక్రీస్తు వారికి చూపించాడు. ఆ కాలంలో ఉన్న దేశాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా సాతానుడు ఏం చేశాడు, ఒక్కసారి మరి ఆత్మీయమైన పరిమాణంలోనికి తీసుకువెళ్ళి యేసుక్రీస్తు వారికి ఇవన్నీ చూపించాడు. ఇదిగో ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం చేయి, ఇవన్నీ నీ వశం చేస్తానని చెప్తా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవన్నీ కయ్యోను వాడి యొక్క జ్ఞానంతో ఇవన్నీ నిర్మించినవై ఉన్నాయి. ఇవన్నీ నాశనం చేయబడే దినం వస్తుంది. ఒకసారి నీళ్లతో నాశనం చేయబడింది, ఇప్పుడు నా రక్తంతో కడగబడనై ఉన్నది. రానయ్యున్న కాలంలో అగ్నితో నిర్మించబడిన అన్ని నాశనం చేయబడతాయి. ఈ భూమి అవ్వాదాములు పాపం చేయబడటానికి మునుపు ఎటువంటి స్థితిలో ఉన్నదో అదే స్థితికి తీసుకువెళ్ళబడనై ఉన్నది. ఇవన్నీ శాశ్వతమైనవి కావని యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈ పెద్ద పెద్ద బిల్డింగులు కానీ, ఈ పెద్ద పెద్ద రాజ్యాలు కానీ ఇవన్నీ నాశనం చేయబడటానికి సిద్ధంగా ఉన్నాయని యేసుక్రీస్తు వారికి తెలిసి వాటి వైపు ఆకర్షించబడాల. అవి స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేయలేదు, స్వాధీనపరచుకోవటానికి సాగిలపడి నమస్కారం చేస్తే ఈ రాజ్యాలన్నీ నాకు వచ్చేస్తాయని అనుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ నాశనం చేయబడతాయని తెలుసు. నాశనం చేయబడిన తర్వాత పూర్వపు స్థితికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నిక చేయబడిన బిడ్డలకి ఇది స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఆయన మరి తన యొక్క వధు ఈ భూమిని పరిపాలించనై ఉన్నారు అని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమాత్రం వీటిని బట్టి బలహీనపరచబడలా, వీటిని బట్టి ఆకర్షించబడలా. కనుక ఈనాడు మనకి హక్కు పత్రం ఇవ్వబడి ఉన్నది. ఆ హక్కు పత్రం విషయమై మనం జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాము. మనం ఏ విధంగా మన ఇంటి దస్తావేజుల విషయమై మనం జాగ్రత్త పడతామో, బ్యాంకు పుస్తకాల విషయమై మనం జాగ్రత్త పడతామో, ఇన్సూరెన్స్ కాగితాల విషయమై మనం జాగ్రత్త పడతామో, అదే విధంగా అంతకంటే జాగ్రత్త మన హక్కు పత్రం విషయమై, ఈ కాలంలో మనకి ఇవ్వబడిన వాక్యం విషయమై మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. అవి కేవలం ఈ వాక్యాన్ని కేవలం మన ఆలోచనలో మాత్రమే ఉంచుకుంటే సరిపోదు, మన జ్ఞాపకాలలో ఉంచుకుంటే మాత్రం సరిపోదు. సాతానుడు మన ఆలోచనలోనికి ప్రవేశించగలడు, సాతానుడు మన జ్ఞాపకాల్లోనికి ప్రవేశించగలడు. అయితే ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళాలి? మన అంతరంగంలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. అక్కడే దేవుడు మరి ఆసీనుడయ్యే స్థలమై ఉన్నది, అక్కడే పరిశుద్ధాత్మ ఉండే స్థలమై ఉన్నది. హల్లెలూయా. సాతానుడు మన శరీరాన్ని మనకు విరుద్ధంగా వాడొచ్చు, శరీర జ్ఞానేంద్రియాలను మనకు విరుద్ధంగా వాడొచ్చు. సాతానుడు మన ఆత్మను మనకు విరుద్ధంగా వాడొచ్చు, మన ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలను విరుద్ధంగా వాడొచ్చు. కానీ వాడికి అంతరాత్మకు మాత్రం యాక్సెస్ లేదండి, అంతరంగంలోనికి ప్రవేశించలేడు. యోబు దగ్గరికి వచ్చినప్పుడు యోబు యొక్క శరీరాన్ని, యోబు యొక్క ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలను కూడా యోబుకి విరుద్ధంగా వాడాడు. కానీ అంతరంగాన్ని ముట్టుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వాల. ఆ అంతరంగంలో ఎప్పుడు వాక్యం ప్రవేశిస్తుంది అంటే ఈ వాక్యాన్ని విశ్వసించినప్పుడు. హల్లెలూయా. ఈ వాక్యమందు పూర్తిగా నీవు ఆనుకొనినప్పుడు అది అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. ఆ అంతరంగంలో ప్రవేశించిన వాక్య విషయమై మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. అందుకే దావీదు ఒక మాట చెప్తా ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట పాపం చేయకుండా ఉండినట్లు వాక్యాన్ని తన యొక్క ఆలోచనలో ఉంచుకోలేదంట, తన యొక్క జ్ఞాపకాల్లో ఉంచుకోలేదు. కానీ ఆ పరిమాణాన్ని కూడా దాటుకొని, శరీరం అనేది మొదటి పరిమాణం, ఆత్మ అనేది రెండో పరిమాణం, ఇక అక్కడ కూడా కాదు, అది కూడా దాటుకొని నా అంతరాత్మలో నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయములో నేను వాక్యాన్ని దాచుకున్నాను. వాక్యం హృదయంలో ప్రవేశిస్తే ఇక అక్కడ దేవుడు ఆసీనుడై ఉంటే, అక్కడ వాక్యం ఉంటే అక్కడ నుండి మన ఆత్మను నియంత్రించగలుగుతాడు, మన శరీరాన్ని ఆయనే నియంత్రించగలుగుతాడు. ఇక మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు మనం నెరవేర్చే వారముగా ఉండము. కానీ
దేవుని యొక్క ఆలోచన, వాక్యానుసారమైన ప్రవర్తన అనేది ప్రారంభమవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునుపు ఆయన కలిగి ఉండిన ఆలోచన ఏంటి అంటే, ఆయన ఒక గొర్రెపిల్లను చూశాడు. జగత్ పునాది వేయబడటానికి మునుపు ఒక గొర్రెపిల్లను చూశాడు. ఆయన ఆలోచనలో ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా, గమనించండి, ఒక వధువు రక్షించబడటం, తన యొక్క వధువు రక్షించబడటాన్ని చూశాడు. ఒక వధువును సిద్ధపరచుకోవటాన్ని దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే చూసినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండేనాం. అందుకే గమనించండి, మనం ఒక యవనస్తుడిని కనుక నీ హృదయంలో ఉండిన అతి ప్రాముఖ్యమైన కోరిక ఏంటి అని అడిగినప్పుడు, ఎన్నో కోరికలు ఉంటాయి తన హృదయంలో. మంచి బైక్ కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఫోన్ కొనుక్కోవాలండి, ల్యాప్టాప్ కొనుక్కోవాలండి, మంచి బట్టలు కొనుక్కోవాలండి. ఇవన్నీ సెకండరీ ఆలోచన. ప్రాముఖ్యమైన ఒకే ఒక ఆలోచన ఏంటి అని అడిగినప్పుడు, వివాహం చేసుకొని మంచి కుటుంబాన్ని కలిగి ఉండాలి అని ప్రాముఖ్యమైన ఆలోచనగా చెప్తాడు. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండే వచ్చింది. ఎందుకంటే దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే గొర్రెపిల్లను చూశాడు. ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్ల కార్చిన రక్తాన్ని బట్టి ఒక వధువు అక్కడ సిద్ధపరచబడతా ఉన్నది. ఆ వధువు గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా కడగబడింది. ఆమె గుండిన ఆ మత్సలు, ఆ కళంకాలు కడగబడి నీతిమంతురాలైన వధువు, పరిశుద్ధమైన ఒక వధువు అక్కడ ఏర్పాటు చేయబడటం మనం చూడగలుగుతూ ఉండేనాము. అదే ఆలోచన ఇక్కడ మానవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే మానవుడు దేవుని యొక్క వెన్నులో నుండి వచ్చిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క వెన్నులో నుండి వచ్చినప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలనే సంక్రమించుకుని వాడుగా ఉంటాడు. అయితే ఈ ఆలోచనకి ఇది ప్రాముఖ్యమైన ఆలోచన, దేవుడు కలిగి ఉండిన ప్రాముఖ్యమైన ఆలోచన. ఇప్పుడు తన కుటుంబం కోసం కావలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. భూమిని సృజించాడు, ఆకాశాన్ని సృజించాడు, సూర్యుని సృజించాడు, నక్షత్రాలను సృజించాడు, ఆకాశ పక్షులను సృజించాడు, జంతువులను సృజించాడు. తన కుటుంబానికి కావలసిన వాతావరణాన్నంతటిని దేవుడు సృజించటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు దేవుడు తన యొక్క ఆలోచనలో మొదటి భాగం అక్కడ నెరవేర్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు భూమి ఆకాశాలను సృజించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. అయితే ప్రకటన గ్రంథంలో 21, 22 అధ్యాయాలలో వేరొక భూమిని, వేరొక ఆకాశాన్ని చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో చేయబడిన భూమి ఆకాశాలు కాకుండా ప్రకటన గ్రంథంలో 21, 22లో వేరొక భూమిని, వేరొక ఆకాశాన్ని సృజిస్తూ ఉన్నాడు. ఇదేమో పాత భూమి, పాత ఆకాశము. ప్రకటన గ్రంథంలోనేమో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం సృజించబడుతుంది. అది ఫైనల్, దేవుని యొక్క ఫైనల్ ఆలోచన అదై ఉన్నది. పాతది ఛాయిగా ఉన్నది, కొత్తది దాని యొక్క నిజస్వరూపంగా ఉంది. ఇక్కడ పాత భూమి, పాత ఆకాశాన్ని మనం చూసినట్లయితే, పాత భూమి, పాత ఆకాశంలో పరలోకం నుండి దిగి వచ్చిన యెరూషలేం పట్టణం లేదు. కానీ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వచ్చినప్పుడు దాని మీదకి పరలోకం నుండి యెరూషలేం పట్టణం దిగి రావటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ పాత భూమి, పాత ఆకాశం మీద పాత ఆకాశం ఉన్నప్పుడు దేవుడు ప్రతి చల్లపూట వేళ ఆదాము కోసం దిగి వస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మరలా పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ కొత్త భూమి, క్రొత్త ఆకాశం వచ్చినప్పుడు ఆయన ప్రతిరోజు దిగి రావటం అనేది లేదు. కానీ ఆయన
ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఏ యెరూషలేము పట్టణం అయితే ఉన్నదో ఆ యెరూషలేము పట్టణంలో మరి నిరంతరము తన యొక్క వధువుతో జీవించువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుడారంలో ఆ శిబిరములో కేవలం తాను తన యొక్క వధువు మాత్రము మరి నిత్యము నివసించేవారిగా ఉన్నారు. ఇక్కడైతే సూర్యుని యొక్క వెలుగు ఉన్నది, చంద్రుని యొక్క వెలుగు ద్వారా ఈ భూమి ప్రకాశించబడుతుంది, వెలుగు కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పట్టణంలో మాత్రము సూర్యుని యొక్క వెలుగు లేదు, చంద్రుని యొక్క వెలుగు లేదు, ఆయనే వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ పాత భూమి పాత ఆకాశంలో అయితే సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. కానీ ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో సముద్రాలు లేవంట, నదులు లేవంట. కనుక పాతవి గతించిపోయాయి, క్రొత్తవి రానై ఉన్నాయి. ఒక భాగం మాత్రమే నెరవేర్చబడింది, ఇంకొక దశలోనికి మనం వెళ్ళనై ఉన్నామనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ కొత్త సంగతులు గమనించండి. దేవుడు ప్రతి సంఘకాలంలో ఇటువంటి ప్రత్యక్షతను ఎంత తేటగా చూడగలగటానికి దేవుడు మరి వారికి కృపనివ్వలేదు. కానీ మనకైతే ప్రతి సంగతి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి సంగతిని మనం తేటగా చూడగలగటానికి దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. ప్రతి సంగతి మనకి నేర్పిస్తూ ఉన్నాడు, మనకు తెలియని ప్రతి సంగతి. మరి ఎందుకంటే మనం ఏ సంఘకాలం వెళ్ళని మరి ఒక పరిపూర్ణమైన మార్గంలోకి మనం వెళ్తా ఉన్నాం. ఏ సంఘకాలం పొందుకొని మరి అధికమైన విశ్వాసం మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఏ సంఘకాలంలో సంఘములు మరి పొందుకొని ఒక పరిపూర్ణతకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రవక్తకు ఏ విధంగా నేర్పించాడో ఈనాడు వధువు కూడా అదే విధంగా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రవక్త గారికి మొదటి ఈడ్పు అయిపోయిన తర్వాత, రెండో ఈడ్పు అయిపోయిన తర్వాత, మూడో ఈడ్పు దగ్గరకు వచ్చేపాటికి ఆయనకి క్రొత్త పలుకబడిన మాట అంటే ఆయనకి అవగాహన లేదు. ప్రవక్త కూడా ప్రత్యక్షత పొందుకోవాలి, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకోవాలి. గడిచిన లోతర్ యొక్క వర్తమానాన్ని బట్టి, వెస్లీ యొక్క వర్తమానాన్ని బట్టి నీతీకరణ అయిపోయింది, శుద్ధీకరణ అయిపోయింది. అలా మొదటి ఈడ్పు అయిపోయింది, రెండో ఈడ్పు అయిపోయింది. మూడో ఈడ్పులోనికి ప్రవేశించినప్పుడు పలుకబడిన మాట ఏ విధంగా ఎటువంటి పరిస్థితి ఉంటుంది, పలుకబడిన మాట మన నోట యందు ఉంచబడినప్పుడు ఎటువంటి శక్తిని మనం పొందుకుంటాము అనే విషయాన్ని స్వయంగా దేవుడే ప్రవక్తకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు నీ యందు పలుకబడిన మాట ఉంచబడింది, నీ చేతికి వాడి అయిన 2 అంచుల ఖడ్గము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు నీవు పలికినప్పుడు ఉనికిలో లేని కార్యాలు కూడా ఉనికిలోనికి వస్తాయని స్వయంగా దేవుడు ప్రవక్తకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు పలుకు, అక్కడ ఉడతలేదు, ఇదిగో ఈ మార్గం గుండా రావాలి ఉడత, ఈ విధంగా వచ్చినప్పుడు నేను దాన్ని ఈ విధంగా కాలుస్తాను అని పలకమని దేవుడే చెప్తా ఉన్నాడు. అలా పలికినప్పుడు అవి అదే విధంగా ఉనికిలోనికి రావటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కొత్త సంగతులు కొత్త దశలోనికి వెళ్ళినప్పుడు కొత్త సంగతులు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే స్వయంగా నేర్పించువాడై ఉన్నాడు. అది ఈ కాలంలో మాత్రమే కాదు, ప్రతి కాలంలో అదే విధంగా జరుపుకుంటూ వచ్చింది, దేవుడే నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం మొదటి సంఘకాలంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అపోస్తులు పరిచర్య చేయటం ప్రారంభించారు. పరిచర్య చేయటం ప్రారంభించినప్పుడు వారంతా ప్రారంభంలో ఎటువంటి బోధ కలిగి ఉన్నారు? వారు కేవలం 4 పత్రికలు మాత్రమే కలిగి ఉన్నారు. మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను, ఈ 4 పత్రికలు మాత్రమే కలిగి ఉన్నారు. ఆ 4 పత్రికల్లో ఉండిన సంగతులన్నీ ప్రజలకు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇదిగో ఆయన రోగుల్ని ఈ విధంగా స్వస్థపరిచాడు, వ్యాధిగ్రస్తుల్ని ఈ విధంగా స్వస్థపరిచాడు, దురాత్మలు పరిచిన వారికి ఈ విధంగా విడుదల కలిగజేశాడు, మరణించిన వారిని సైతం ఈ విధంగా లేవనెత్తాడు. ఆయన ఎవరో కాదు, ఆయనే వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానమై ఉన్నాడని యేసుక్రీస్తు వారి గురించి వారికి తెలిసిన సంగతులన్నీ బోధిస్తూ ఉన్నారు. అయితే
దేవుడు పౌలుని రంగం మీదకి తీసుకువస్తా ఉన్నాడు. పౌలుని రంగం మీదకి తీసుకువచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక వంటి లోతైన సంగతులు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో లోతైన సంగతులు పౌలు రాస్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లోకా సువార్త, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఏ కార్యాలైతే చేశాడో ఆ కార్యాల గురించి ప్రస్తావన తీసుకురావటం లేదు, కానీ లోతైన సంగతులు. ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో లోతైన సంగతులు, హెబ్రీయులకు రాసిన పత్రికల్లో లోతైన సంగతులు, కొరింథీయులకు రాసిన పత్రికల్లో లోతైన సంగతులు. అక్కడ పౌలు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? మెల్కీసెదెకు గురించి మాట్లాడుతూ ఉండినాడు. మెల్కీసెదెకు గురించిన ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మన కోసం మరి యేసుక్రీస్తు వారు స్థలం సిద్ధపరచడానికి మరి వెళ్తున్నానన్నాడు కదా, ఆ స్థలం ఏమై ఉన్నదో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అనేక సంగతులు పౌలు గారు మాట్లాడటానికి అవకాశం ఉంది, కానీ దేవుడు అనుమతించలా. ఎందుకంటే ప్రతి ఒక లోతైన సంగతిని బయలుపరచడానికి ముందు ప్రజలు ఆ స్థితికి రావాల్సిన వారై ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అన్ని సంగతులు ఆయన తీసుకొచ్చిన సంపూర్ణమైన వర్తమానాన్ని బోధించలేదు. ఇంకా మీరు పాలు తాగే పసివారిలాగే ఉన్నారు. పాలు తాగే పసివారికి బిర్యానీ పెడితే ఏమవుతుంది? ఎదిగిన వాడికైతే మరి కడుపు నిండుతుంది, బలం వస్తుంది. కానీ పాలు తాగే పసిబిడ్డలకు పెట్టినప్పుడు వారు అరాయించుకోలేరు, వారి జీర్ణ కోసం తట్టుకోలేదు, మోషన్స్ అయిపోతాయి, వాంతులు అయిపోతాయి. కనుక యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చిన వర్తమానాన్ని సంపూర్ణంగా బోధించుకోకుండా ఆ ప్రజలు ఏదైతే స్వీకరించగలుగుతారో ఆ సంగతులు మాత్రమే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పి తర్వాత ఆదరణకర్తగా నేను వస్తాను, సత్యమైన ఆత్మగా మరలా వస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నేను నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాడు అంతకాలం యేసుక్రీస్తు వారిని చూసి ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు అని అడగటాన్ని బట్టి ఇంతకాలం నేను మీతోనే ఉన్నాను కదా, పాత నిబంధనలో ఉండిన యెహోవాయే కొత్త నిబంధనలో ఉండిన క్రీస్తు ఉన్నాడు. నా యందు తండ్రి నేను మరి తండ్రి యందు నేను ఏకమై ఉన్నాను. నన్ను నేను కనుపరుచుకోవడానికి నేను ఇక్కడికే రాలేదు, ఆయన్ని వ్యక్తపరచడానికి వచ్చాను. ఆయన నేను ఏకమై ఉన్నాను, నన్ను చూచువాడు ఆయన చూసినట్లే అని చెప్తా ఉన్నాడు. అటువంటి వారికి ఇంకా లోతైన సంగతులు చెప్పే పరిస్థితులు లేవు. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుచున్నావు, ఆ మార్గం మాకు కనుపరుచు అంటా ఉన్నారు. ఇదిగో నేను వెళ్ళే మార్గం మీకు తెలుసు అని అంటూ ఉంటుంటే ఒక ప్రక్కన యేసుక్రీస్తు వారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు ప్రభు, మాకు ఆ మార్గాన్ని కనుపరుచు అని ఇక్కడ శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆ మార్గం ఏదో కాదు, కానీ అది రక్షణే అయి ఉన్నది. ఆయన వెళ్ళే మార్గాన్ని మనం చేరుకోవాలంటే అది రక్షణ అయి ఉన్నది. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మరి తిరిగి జన్మించుటే ఆ మార్గం అయి ఉన్నది. భౌతికమైన మార్గం అని అనుకుంటున్నారు. నేను వెళ్ళే మార్గాన్ని మీరు చేరుకోవాలంటే నేను మీకు ఇంతకుముందే బోధించాను, తిరిగి జన్మించాలని బోధించాను. మళ్ళీ వెళ్ళి ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తాను, మాకు ఆ మార్గం తెలియదు ప్రభు, మాకు ఆ మార్గం చెప్పు అని అడుగుతూ ఉండటం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ గమనించండి, దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమై ఉన్నది. అక్కడ జగత్పునాది వేయబడటానికి మునిపే గొర్రెపిల్ల వధించబడుటను దేవుడు తన యొక్క ఆలోచనలో చూస్తూ ఉన్నాడు. ఆ కార్చబడిన రక్తము ద్వారా ఎన్నిక చేయబడిన ప్రజలు ఆ రక్తం ద్వారా కడగబడటాన్ని చూస్తూ ఉండినారు. తన ఆలోచనలో తన సమస్త ప్రణాళిక అంతా ముగించబడిందని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. ఒకసారి ఆయన ఇంకా అప్పటికి ఆయన ఆలోచనలో ఆ ప్రణాళిక మొత్తం సంపూర్ణం అవటానికి మునుపు ఆయన దేవుడుగా కూడా లేడు. ఎందుకంటే దేవుడు అని పిలువబడాలి అంటే దేవదూతలు ఆరాధించే దేవదూతలు ఉండాలి. అప్పటికి ఇంకా దేవదూతలు కూడా సృజించబడలేదు. ఆరాధించేవారే లేకపోతే
దేవుడుగా పిలువబడాడు. అప్పుడే ఆయన ఆలోచనలో గొర్రెపిల్లను చూశాడు. గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మరి ఎవరెవరైతే రక్షించబడతా ఉన్నారో వారిని అందరినీ ఎరిగిన వాడిగా ఉండినాడు. ఒక్కసారి ఆయన దేవుడుగా అయిన తర్వాత, అంటే దేవదూతలు సృజించబడిన తర్వాత దేవదూతలు ఆయన ఆరాధించుతున్నప్పుడు ఇక ఆయన ఆలోచనలు ఒక్కొక్కటిగా వ్యక్తపరచడం ప్రారంభించేస్తున్నాడు. కనుక ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారందరినీ దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు, ముందుగానే చూసి ఉన్నాడు. మనం ఏ కాలంలో జన్మించాలో ఆయన ముందుగానే నిర్ణయించేశాడు. మనం స్త్రీగా పుట్టాలా, పురుషులుగా పుట్టాలా, అది మన నిర్ణయం కాదు. మనం నల్లగా పుట్టాలా, తెల్లగా పుట్టాలా, మన నిర్ణయం కాదు. మనం పొడుగ్గా పుట్టాలా, పొట్టిగా పుట్టాలా, సన్నగా పుట్టాలా, లావుగా పుట్టాలా, అది మన నిర్ణయం కాదు. దేవుడే తన ఆలోచనలో నిర్ణయం చేశాడు. ఏ కాలంలో జన్మించాలో నిర్ణయం చేశాడు. ఏ వర్తమానం క్రింద ఎదగాలో నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయించబడిన వర్తమానానికి తగ్గ నిర్మాణం మనలో పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. కనుక గమనించండి, ఇక్కడ మనం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను మీ వద్దకు పంపిస్తాను. నేను వచ్చి మిమ్మల్ని క్షపించకుండానట్లు అతడు వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును త్రిప్పును అని ప్రవచనం ప్రవచించబడింది. ఎప్పుడు ప్రవచించబడింది? యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావటానికి 800 సంవత్సరాలకు ముందే మలాకీ ద్వారా ప్రవచించబడింది. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారి పుట్ల, బాప్తిస్మిచ్చే యోహాను పుట్ల, కొత్త నిబంధన కాలం ప్రారంభం అవ్వాల. పాత నిబంధన కాలంలోనే యేసుక్రీస్తు వారు జన్మించడానికి 800 సంవత్సరాలకు మునిపే యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం వస్తుంది. ఆ దినం రావటానికి మునిపే నా దాసుడైన ఏలియాను పంపిస్తాను. అతడు 2 పరిచర్యలు చేస్తాడు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాడు అని ఇక్కడ 2 పరిచర్యల గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ దేవుడు తన జగత్పునాది వేయబడటానికి మునుపు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో ఆ ఆలోచన ఇక్కడ మలాకీకి బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. మలాకీ ఆ యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తూ ఉన్నాడు? ఇదిగో క్రీస్తు రానై ఉన్నాడు. క్రీస్తు రావటానికి మునుపు ఒక ఏలియా వస్తాడు. ఆ ఏలియా వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు. క్రీస్తు రావటానికి మునుపు, క్రీస్తు యొక్క మొదటి రాకడకు మునుపు ఏలియా వస్తాడు. ఆ ఏలియా వచ్చి తండ్రుల హృదయాన్ని, మరి తండ్రులైన ఇశ్రాయేలీయుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు. పిల్లలైన అపోస్తుల తట్టు తిప్పుతాడు. ఇదిగో ఈ అపోస్తులు క్రీస్తు ఏ వర్తమానాన్ని అయితే తీసుకొని వస్తా ఉన్నాడో ఆ వర్తమానాన్ని బట్టి వారు సంఘానికో పునాది వేయనై ఉన్నారు. ఈ తండ్రులైన ఇశ్రాయేలీయులు పిల్లలు వేసే పునాది వైపు త్రిప్పబడతారు, పిల్లలైన అపోస్తులు వేసే పునాది వైపు త్రిప్పబడతారు అని జరగటానికి మునిపే రాయబడతా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు 2వ పరిచర్యను గమనించండి. మొదటి పరిచర్యకు 2వ పరిచర్యకు మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 2000 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. మొదటి పరిచర్య ఏమో బాప్తిస్మిచ్చే యోహాను గురించి మాట్లాడబడింది. బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేశాడు? అపోస్తులైన పిల్లల వైపు త్రిప్పుతున్నాడు. ఇశ్రాయేలీయుల మరి హృదయాలను పిల్లలైన అపోస్తుల వైపు త్రిప్పాడు. మొదటిగా క్రీస్తు యొక్క మార్గాన్ని సరళపరిచాడు. ఇదిగో 4000 సంవత్సరాల క్రితం మరి ఏదెను వనంలో స్త్రీ సంతానం గురించి వాగ్దానం చేయబడింది కదా. దేవుడే క్రీస్తుగా అభిషిక్తుడిగా వస్తాడని వాగ్దానం చేయబడింది కదా. ఆ వాగ్దానం మరి వాస్తవతగా మార్చబడే గడియ ఇప్పుడు వచ్చేసింది. కనుక మీరు క్రీస్తు కోసం ఎదురు చూడటానికి గాను మీరు సిద్ధపడాలి. అందుకు గాను మరి మారు మనస్సు విషయమై మీరు బాప్తిస్మం పొందాలి అని ప్రజలను సిద్ధపరుస్తూ ఉండినాడు.
నేను మీ చెప్పుల వారైనా విప్పటానికి నేను యోగ్యుడిని కాదు. నేనైతే నీటిలో బాప్తిసం ఇచ్చువాడనై ఉన్నాను. మరి నా తర్వాత వచ్చువాడు మరి నీటి ద్వారాను మరి పరిశుద్ధాత్మ ద్వారాను అగ్ని ద్వారాను మరి బాప్తిసం ఇచ్చువాడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అగ్ని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం ఇచ్చువాడై ఉన్నాడు. ఆయన చెప్పుల వారైనా నేను విప్పటానికి యోగ్యుని కాదని చెప్తా ఉన్నాడు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను మరి మెస్సయ్యను పరిచయం చేశాడు. అపోస్తుల వైపు వారి హృదయాలను త్రిప్పాడు. ఇక ఆయన పరిచయం అయిపోతుంటే నన్ను కాదు వెంబడించాల్సింది, క్రీస్తు వైపు త్రిప్పాడు, అపోస్తుల వైపు త్రిప్పాడు. అది మొదటి పరిచయం. దాని గురించి జరగటానికి మునిపే 800 సంవత్సరాలకు మునిపే మలాకీ రాయటానికి గాను దేవుని యొక్క ఆలోచన మలాకీకి బయలుపరచబడింది. ఇప్పుడు రెండో పరిచర్య, ఈ మొదటి పరిచర్యకు రెండో పరిచర్యకు మధ్యలో 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. రెండో పరిచర్య ఎవరిదంటే ఈ కాలపు వర్తమానికుడి. ఈ కాలపు వర్తమానికుడి విషయమే మరలా ప్రవచనం. ఇదిగో అపోస్తులు పునాది వేస్తారు. ఆ పునాది ఆదిమ సంఘానికి ఇవ్వబడుతుంది. ఆ పునాది నుండి సంఘం తప్పిపోతుంది అని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అయితే తప్పిపోయిన సంఘాన్ని మరలా అపోస్తుల పునాది వైపు త్రిప్పటానికి మరొకసారి ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి పంపించబడాలి. అందుకు గాను ఇదిగో నేను ఏలి ఆత్మ కలిగిన మరి నా దాసుని నేను పంపిస్తాను. అతడు పిల్లలైన మీ హృదయాలను తండ్రులైన అపోస్తుల వైపు త్రిప్పుతాడు అని ప్రవచించబడటం చూడగలుగుతూ ఉండేదాన్ని. దేవుడు అప్పటికప్పుడు ఆలోచన చేసేవాడు కాదు. జగత్ పునాది వేయబడటానికి మునిపే ఆయన ఆలోచనలో సమస్త ప్రణాళిక సమాప్తమైపోయింది. ఆ ప్రణాళికను తన దాసులైన ప్రవక్తలకి బయలుపరిచినప్పుడు వారు వాక్యము ద్వారా దాన్ని ఆ ప్రవచనాలను పదిలపరచడం మనం చూడగలుగుతూ ఉండేదాం. మరి ప్రవచించబడినట్లు ఈ కాలంలో ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి వచ్చాడా? వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? మరి చెప్పబడిన రీతిగా అపోస్తులు వేసిన పునాది వైపును మరి పునాది వైపు వారు దూరం అయిపోయారు. పునాది నుండి వారు దూరం అయిపోయారు. సంఘం దూరం అయిపోయింది. మరి ఎన్నో మానవ సిద్ధాంతాలు వచ్చేసాయి. మానవ మరి ఆలోచనల మీద సంఘం కట్టబడింది. అటువంటి పరిస్థితుల్లో ఏలియా వచ్చి ఏం చేశాడు? గొంగళ పురుగులు తినివేసిన దాన్ని మిడతలు తినివేసినట్లు, మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగులు తినివేసినట్లు, పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసినట్లు ఆ వధువు వృక్షాన్ని ఈ 4 రకాల పురుగులు కొంచెం కొంచెంగా తినేసాయండి ఈ పురుగులు. ఏలియా వచ్చేపాటికి ఈ 4 రకాల పురుగుల ద్వారా వధువు వృక్షం తినివేయబడింది. అటువంటి పరిస్థితుల్లో ఏలియా వచ్చినప్పుడు మరలా వాక్యం పూర్తిగా పునరుద్ధరించబడి ఉన్నది. కోల్పోయిన సత్యం పునరుద్ధరించబడింది. మరి దైవత్వం గురించిన ప్రత్యక్షత, ఆదిమ పాపం గురించిన ప్రత్యక్షత, విమోచన ప్రణాళిక గురించిన ప్రత్యక్షత, 70 వారాల గురించిన ప్రత్యక్షత, సమస్త సంగతులు ఆ సత్యమంతా పునరుద్ధరించబడింది. తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చిన వాడు ఎవరు? ఎర్ర గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చిన వాడు ఎవరు? మరి నల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చిన వాడు ఎవరు? పాండువర్ణపు గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చిన వాడు ఎవరు? ఆ సంగతులన్నీ మనకి పునరుద్ధరించబడ్డాయి. ఇది ఎప్పటి ఆలోచన కాదు. జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుడు కలిగి ఉండిన ఆలోచన ప్రవక్తకు బయలుపరచబడగా ఆ ప్రవక్త ప్రవచించగా ఇంకొక ప్రవక్త వచ్చి దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని హృదయంలో ఉండిన ఆలోచన మలాకి అనే ప్రవక్తకి మరి బయలుపరచబడింది. ఏలియా వస్తాడని. ఆ ప్రవచనము ఇంకో ప్రవక్తలో నెరవేర్చబడింది. యోహానులో కొంత భాగము, ఈ కాలపు వర్తమానికుల్లో కొంత భాగం నెరవేర్చబడింది. అవ్వాధాములను గురించి కూడా ఆయన సృజించబడటానికి మునిపి ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకి తెలుసు వారి కోసం శరీరాలను నిర్మిస్తాడని దేవుడికి ముందుగానే తెలుసు. అవ్వ కోసం ఒక శరీరాన్ని, ఆదాం కోసం ఒక శరీరాన్ని. అయితే వారు కలిగి ఉండిన శరీరము అవి మరి తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా మరి నిర్మించబడే శరీరం కాదని దేవునికి తెలుసు.
అయితే తర్వాత ఆదాము ద్వారా జన్మించే సంతానం అంతా శరీర కార్యముల ద్వారా మరి జన్మించే వారిగా ఉన్నారు. అవ్వ ఆదాము దగ్గరికి వచ్చేపాటికి వారి ఆత్మలు దేవుని చేత సృజించబడ్డాయి, వారి శరీరాలు దేవుని చేత నిర్మించబడ్డాయి. సృజించబడటానికి నిర్మించబడటానికి డిఫరెన్స్ ఉందండి. సృజించబడటం అంటే అక్కడ ఏమీ లేకపోయినా పలుకబడిన మాట ద్వారా కలుగునుగాక అంటే కలిగేవి. ఆత్మలు అవ్వ ఆదాముల యొక్క ఆత్మలు కలుగునుగాక అన్నప్పుడు కలిగినవి, అవి సృజించబడుట. నిర్మించబడటం అంటే ఒక మూల పదార్థాన్ని తీసుకోవటం. ఆదాము శరీరాన్ని నిర్మించడానికి కోసం మరి భూమి యొక్క మంటిని తీసుకున్నాడు, మూల పదార్థాన్ని తీసుకున్నాడు. అవ్వ యొక్క శరీరాన్ని నిర్మించడం కోసం మరి ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసుకున్నాడు. సృజించబడటం నిర్మించబడటానికి డిఫరెన్స్ ఉన్నది. సృజించబడటం పలుకబడిన మాట ద్వారా, నిర్మించబడటం మూల పదార్థాన్ని ఏదో ఒక పదార్థాన్ని తీసుకొని మరి తయారు చేయటం అయ్యున్నది. కనుక దేవుడు దేనిని మరి సృజించినా నిర్మించినా కానీ మొదట తన హృదయంలో ఒక ఆల్బమ్ను కలిగి ఉంటాడు. ఆ ఆల్బమ్ ప్రకారమే ఆయన సృజిస్తాడు. అది భౌతికమైన శరీరమైనా కానీ వాక్య శరీరమైనా కానీ ఆయన మరి ఆల్బంలో లేకుండా దేన్ని సృజించడు. ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచనలో కలిగి ఉన్నాడు. ఇప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడే వారి విషయమై తన ఆల్బంలో వారిని ముందుగానే చూశాడు. జీవ గ్రంథంలో కొన్ని పేర్లు రాయబడతాయి, కొన్ని పేర్లు తుడిచివేయబడతాయి. ఆ తుడిచివేయబడే వారి గురించి కూడా ఆయన ముందుగానే చూశాడు. అసలు పేర్లు రాయబడవు, వారి గురించి కూడా దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. గొర్రెపిల్ల జీవగ్రంథం అసలు పేర్లు రాయబడని వారి గురించి, అందరి గురించి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. కనుక ఇక్కడ ఆయన ఈ సృష్టిని సృజించేటప్పుడు, ఆదామును సృజించేటప్పుడు ఆదాముకి ఏ విధంగా భౌతికమైన శరీరాన్ని దేవుడు నిర్మించాడో, పరలోకంలో ఆదాముని ప్రతిబింబించే ఒక వాక్యపు శరీరాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు వాక్యపు శరీరాన్ని కూడా సృజించాడు. ఇక్కడ ఎన్నిక చేయబడిన ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె భౌతికమైన శరీరాలను మనం కలిగి ఉన్నాం. మనల్ని ప్రతిబింబించే ఒక వాక్యపు శరీరం దేవుని సముఖంలో నిలబడి ఉన్నది. అది వాక్యం చెప్తా ఉన్నది. మనల్ని ప్రతిబింబించే దేవుని శరీరం దేవుని సముఖంలో నిలబడి ఉన్నది. దేవుడు భూమి ఆకాశాలను ఏ విధంగా సృజించాడో, భూమి మీదేమో ఈ భౌతికమైన శరీరం ప్రతిబింబిస్తుంది. పరలోకంలోనేమో మన వాక్యపు శరీరం ప్రతిబింబిస్తూ ఉన్నది. అందుకే గమనించండి, మన కోసం వాక్యపు శరీరాలు సిద్ధపరచబడ్డాయి కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి 6వ పరిమాణానికి వెళ్ళినప్పుడు ఆ వాక్యపు శరీరాన్ని ధరించుకొని వెళ్తాడు. ఈ కాలపు వర్తమానికుడు 6వ పరిమాణానికి తీసుకువెళ్ళబడినప్పుడు అక్కడ అనేక మంది రక్షించబడిన వారిని అక్కడ ప్రవక్త గారు చూశారు. వాక్యపు శరీరాలు ధరించుకున్న వారిని ప్రవక్త గారు చూశారు. ఇక్కడ ఏ విధంగా స్త్రీ పురుష భేదం ఉన్నదో 6వ పరిమాణంలో కూడా స్త్రీలని పురుషులని భేదం ఉన్నది. ఇక్కడ ఏ విధంగా మనకు తెలిసిన వాళ్ళని మనం గుర్తుపట్టగలుగుతామో 6వ పరిమాణంలో కూడా ప్రవక్త గారికి తెలిసిన వాళ్ళని ప్రవక్త గారు గుర్తుపట్టారు. అయితే ఇక్కడైతే వయస్సులు తేడా ఉన్నది. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు, మరి టీనేజర్స్ ఉంటారు, నడి వయస్కులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పండు ముసలు ఉంటారు. అక్కడైతే ఒకటే ఏజ్ని చూశాడు. అక్కడ చిన్నపిల్లలు లేరు, వృద్ధులు లేరు, మరి పండు ముసలివారు లేరు. అందరూ 18 ఏళ్ల వయస్సులోనే ఉన్నారంట. ఆఖరికి ప్రవక్త గారి కుమార్తె 1-2 సంవత్సరాల వయసులో చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె 6వ పరిమాణంలో చూస్తే ఆమె అక్కడ 18 ఏళ్ల వయసులో ఉండినట్లు ప్రవక్త చూశాడు. ప్రవక్త గారు మరి తన కుమార్తెను గుర్తుపట్ల, ఎందుకంటే 1-2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయింది. అక్కడికి వెళ్ళేపాటికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు
18 ఏళ్ల వయసు ఉండేపాటికి ప్రవక్త గారు తన కుమార్తెని గుర్తుపట్టలేకపోయాడు. ఆమె పరిచయం చేసుకున్నది. నాన్నగారు, నేను నీ కుమార్తెనే ఉన్నాను. 90 ఏళ్ల వయసులో రక్షించబడిన ముసలావిడ అక్కడికి వెళ్ళినప్పుడు 18 ఏళ్ల వయసులో కనిపించేపాటికి ఆవిడని కూడా గుర్తుపట్టలే. అక్కడ వ్యత్యాసం. అయితే పట్టుకున్నప్పుడు ఈ శరీరాన్ని పట్టుకుంటే ఏ విధంగా మనకి చేతికి తగులుతుందో ఆ వాక్యపు శరీరం కూడా అదే విధంగా ఆ పదార్థం ఒక పదార్థం తగిలినట్టు వారిని పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ ఉంటుంది. కాకపోతే ఒకరినొకరు హత్తుకున్నప్పుడు తప్పుడు ఆలోచనలు ఒక కోశాన కూడా మరి రాని ఒక లోకమై ఉన్నది. అక్కడ ఎటువంటి పాపము ప్రవేశించని లోకముగా ఉన్నది. ఈర్ష్యలు అసూయలు లేని లోకముగా ఉన్నది. మరి సంతోషము మాత్రమే ఉండే లోకముగా ఉన్నది. ఆ లోకానికి వెళ్ళినప్పుడు మన కోసం సిద్ధపరచబడిన వాక్యపు శరీరాలను వారు ధరించుకుని ప్రవక్త చూడటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ గమనించండి, దేవునికి తెలుసు, జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవునికి తెలుసు ఈ భూమి అంతా ఒక వ్యక్తి ద్వారా నింపబడుతుంది. ఆదాము యొక్క రక్తంలో నుండే మనమంతా వస్తామని దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుడు చూస్తున్నాడు. ఆదాము యొక్క రక్తం ద్వారానే నోహు వంశావళి వరకు వస్తుంది. నోహు తర్వాత మళ్ళా ఆ వంశావళి మరి 3 కుమారుల ద్వారా మరలా వృద్ధి చెందుతుందని. తర్వాత అబ్రహాము వస్తాడు. అబ్రహాము విశ్వాసులకు మరి తండ్రిగా ఉంటాడు, విశ్వాసానికి తండ్రిగా ఉంటాడు. మరి క్రీస్తు యేసునందు మరణించుట ద్వారా మరి యూదులైనా కానీ మరి అన్యులమైన మనమైనా కానీ మరి మనం అబ్రహాము యొక్క సంతానముగా ఉండనై ఉన్నామని జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుడు చూసినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాము. మన భౌతికమైన శరీరాలతో మనల్ని ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, వాక్యపు శరీరాలను కూడా అదే విధంగా ఆయన వ్యవహరించువాడై ఉన్నాడు. నోహు దినాలలో దేవుడు జలప్రళయాన్ని కలిగించాడు. జలప్రళయాన్ని కలిగించినప్పుడు మరి అందరూ నాశనం చేయబడతారు కదా, ఏ విధంగా మరలా ఈ భూమి నింపబడుతుంది అని దేవుని ఆలోచన ముందుగానే ఉన్నది. అందుకే ముందుగానే మరి నోవహు యొక్క 3 కుమారులను భద్రపరిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆలోచన లేకుండా ఆయన చేయలేదు. ఆ నోహు యొక్క 3 కుమారుల ద్వారా ఈనాడు భూమి వ్యాప్తి చెంది ప్రస్తుతం భూమి మీద 700 కోట్ల మంది మనం జీవిస్తూ ఉన్నాం. 195 దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఆ 195 దేశాలలో 700 కోట్ల మంది మనం జీవిస్తూ ఉన్నాం. ఎక్కువ శాతం మన ఇండియాలో చైనాలోనే జీవిస్తూ ఉన్నారు. ఇండియాలో 150 కోట్ల పైగా, చైనా మనకంటే 2వ స్థానం. మనది పాపులేషన్లో మరి జనాభాలో మొదటి స్థానం, మరి చైనా 2వ స్థానం అయి ఉన్నది. దాదాపుగా 300 కోట్ల మంది ఇండియా చైనాల్లోనే. ఈ 700 కోట్ల మందిలో ప్రస్తుతం 300 కోట్ల మంది ఈ 2 దేశాల్లోనే ఉన్నారు. మిగిలిన 400 కోట్ల మంది 193 దేశాల్లో ఉన్నారు. వీరందరినీ ముందుగానే దేవుడు చూశాడు. 700 కోట్ల మందిని దేవుడు ముందుగానే చూశాడు. ఈ 700 కోట్ల మంది నోహు యొక్క 3 కుమారుల ద్వారా తీసుకొద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ 700 కోట్ల మందిలో దేవుడు మరి ఈ ముగింపు కాలంలో ఒక వధువును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. మొదటి సంఘం, మొదటి మరి సంఘము మరి ఆ యొక్క ఆదిమ సంఘం ఏర్పడటానికి మునుపు క్రీస్తు మనుష్య కుమారుడిగా ఏ విధంగా వచ్చాడో, ఇప్పుడు ఆ సంఘం పరిపూర్ణతలోనికి వచ్చుచుంటుండగా దేవుని యొక్క వధువు ఆల్ఫా వధువు, ప్రారంభ వధువు ఉండినప్పుడు ఏ విధంగా మనుష్య కుమారుడిగా ఆయన వచ్చాడో, ఒమేగా వధువు, ముగింపు కాలపు వధువు
మరి సిద్ధపరచబడతా ఉంటుండగా మనుష్య కుమారుడిగా మరొక్కసారి ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆల్ఫా బ్రైడ్ కోసం మొదటిసారి వచ్చాడు, ఒమేగా బ్రైడ్ కోసం రెండోసారి రావటం మనం చూడగలుగుతూ ఉండేనాం. మనం ఒమేగా బ్రైడ్ అయి ఉన్నాం. మొదటి వధువు ఆదిమ సంఘం అయి ఉన్నది. ఇప్పుడు ముగింపు కాలపు వధువుగా మనం ఉన్నాం. కొంత భాగం మొదటి సంఘకాలం, కొంత భాగం రెండో సంఘకాలం, కొంత భాగం మూడో సంఘకాలం, అలా సిద్ధపరచబడుకుంటూ వచ్చింది. కాళ్ళ భాగం ఒక కాలంలో, మోకాళ్ళ వరకు ఒక భాగంలో, మరి నడుము వరకు ఒక కాలం, ఛాతి వరకు ఒక భాగం, అలా నిర్మించుకుంటా వచ్చాడు వధువు 7 సంఘకాలంలో. మొదటిగా ప్రారంభమైనప్పుడు ఏ విధంగా మనుష్య కుమారుడిగా వచ్చాడో ఈ ముగింపు కాలంలో వచ్చినప్పుడు కూడా అదే విధంగా మరొకసారి ప్రవక్తను మరుగు చేసుకొని ఆ మనుష్య కుమారుని పరిచర్యను జరిగించడం ఈనాడు మనం చూడగలుగుతూ ఉండేది. కనుక ఈనాడు మనం ఎవరమై ఉన్నామో మనం గుర్తెరిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనము ఈ లోకానికి రావటానికి మునుపు మొదట దేవుని యొక్క ఆలోచనగా ఉన్నాము, దేవుని యొక్క మరి గుణలక్షణముగా ఉన్నాము, దేవుని యొక్క వెన్నులో నుండి వచ్చిన కణములుగా ఉన్నాము. ఆ దేవుని యొక్క ఆలోచనగా ఉండిన మనము దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన పరిశుద్ధుల ద్వారా వాక్యముగా వ్యక్తపరిచాడు. వాక్యములో మనల్ని ప్రవచనముగా ఉంచాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఈనాడు మనం ఉన్నాం. బాప్తిసమిచ్చి యోహాను ఒకనాడు దేవుని యొక్క ఆలోచనలో ఒక ఆలోచనగా ఉన్నాడు, ఒక కణముగా ఉన్నాడు, ఒక గుణలక్షణంగా ఉన్నాడు. తర్వాత యెషయా యొక్క ప్రవచనపు వాక్యముగా ఉన్నాడు, మలాకి యొక్క ప్రవచన వాక్యముగా ఉన్నాడు. ఇప్పుడు బాప్తిసమిచ్చి యోహాను నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు నేను పలానా ఎలిజబెత్, పలానా జక్రియా కుమారుని కాదు, నేను మరి యెషయా యొక్క ప్రవచనమై ఉన్నాను, నేను మరి మలాకి యొక్క ప్రవచన వాక్యమునై ఉన్నాను, అరణ్యములో వినిపించని ఒక స్వరముగా ఉన్నాను, ఏలి ఆత్మ కలిగిన వాడనుగా ఉన్నానని చెప్పువాడిగా ఏ విధంగా ఉన్నాడు. ఈనాడు మనం ఎవరమో మనం గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. ఆ కార్యాన్ని కనుక మనం చూస్తే ఈ లోక కార్యములతో మనం ముడిపడమే కాదు, ఈ లోక కార్యముల వైపు మనం ఆకర్షించబడం. ఇదిగో నేను ఈ ప్రవచన వాక్యమై ఉన్నాను, నేను ఈ వాక్యం యొక్క నెరవేర్పునై ఉన్నాను, ఈ వాక్యము నాలో నెరవేర్చబడుతున్నదని ఎప్పుడైతే ఒక వ్యక్తి చూసినప్పుడు నేను పలానా కుటుంబానికి సంబంధించిన వాడిని, పలానా గోత్రానికి సంబంధించిన వాడిని, పలానా వంశానికి సంబంధించిన వాడిని, పలానా కులానికి సంబంధించిన వాడిని అని అతిశయంగా చెప్పుకోడు. అతిశయంగా చెప్పుకునేది ఇదిగో నేను దేవుని వాక్యంలో భాగమై ఉన్నాను, దేవుని వాక్యంలో భాగం, ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఈనాడు ఉన్నాను, దేవుని మహిమపరిచే పాత్రగా ఉన్నాను, దేవుని యొక్క వెలుగును ప్రతిబింబించే పాత్రగా ఉన్నాను, ఈ లోకానికి దాహం పుట్టించే వెలుగుగా ఉండటానికి గాను దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడని చెప్పగలిగే వారముగా ఉన్నాం. ఆ విధంగా మనం ఉండగలిగినప్పుడు సాతానుడు వచ్చి ఇదిగో నాకు సాగిలపడు, నాకు నమస్కారం చేయి, పలానా ఉద్యోగం నీకు ఇప్పిస్తాను, పలానా ఆస్తి నీకు ఇప్పిస్తాను, పలానా లాటరీ నీకు వచ్చినట్లు చేస్తాను అని ఎంత ఏం ప్రలోభ పెట్టినా కానీ క్రీస్తు యేసు వారు ఏ సమాధానం అయితే చెప్పారో అదే సమాధానం నేను చెప్తాను, అదే సమాధానం మీరు చెప్తారు. ఎప్పుడు చెప్తారంటే మనం ఏమై ఉన్నామో మనం చూడగలిగినప్పుడు. ఆ విధంగా మనం చూడగలగటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆ విధంగా యేసుక్రీస్తు వారు సాతానుడే వచ్చి ఎదురుపడినప్పుడు ఏ విధంగా ఆ లోక రాజ్యాల వైపు ఆకర్షించబడకోకుండా నిలబడి ఏ విధంగా సాతాను యొక్క శోధన జయించాడో అదేవిధంగా మనం కూడా జయించడానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడిచ్చిన మాటలను దీవించునుగాక. మరొక